నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమణింద్రారెడ్డి అండి. మొదటిసారి మన వీడియో చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటి సార్ ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే సుప్రీంకోర్టులో టెటన్ డిఎస్సి పైన వేసినటువంటి కేసు గురించి మాట్లాడాలండి. మరి ఇక్కడ ఏంటి సార్ అంటే మరి నిన్నటి రోజు మనకి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఏమని ప్రస్తావించారు సార్ అంటే మరి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ డిఎస్సి ఆపడానికి వైసీపీ వాళ్ళు ఇక్కడ కేసు వేయడం జరిగింది ఉద్దేశపూర్వకంగా అన్నారండి. మరి అదొక విషయం. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే టెటన్ డిఎస్సి పైన కేసు వేయండి, ఈ విషయం ఏమైంది మరి చాలా మంది అడుగుతున్నారండి. మరి ఇక్కడ ఏంటి సార్ ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అంటే టెటన్ డిఎస్సి పైన వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసినటువంటి ఈ కేసు అనేది మరి ఇంకా మనకి హియరింగ్ రాలేదండి. ఏంటి సార్ ఇక్కడ అంటే మరి మన కేసు నెంబర్ 28 అవ్వడం వల్ల 25 వరకు కేసులన్నీ చూసేసి మరి కోర్టు టైం అయిపోవడం వల్ల దాన్ని పరిశీలించలేదండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనకు ఈ రోజు మన కేసు అనేది అక్కడ రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ రోజు రాలేదు అంటే ఖచ్చితంగా మనకి సోమవారం రోజు మన డిఎస్సి పైన ఎటువంటి ఏదో ఒక నిర్ణయం అయితే మనకి సుప్రీంకోర్టు నుంచి అయితే రావడం అనేది జరుగుతుందండి. మరి ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలేమంటే విద్యాశాఖ మంత్రి గారు ఏమని ప్రస్తావించారు సార్ అంటే ఈ విషయంలో నిరుద్యోగులు ఎటువంటి పాత్ర లేదంట, ఓన్లీ ప్రభుత్వం మాత్రమే మరి ఈ డిఎస్సిని ఆపాలా అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తుందంట అండి. మరి ప్రభుత్వం ఇక్కడ ఈ వైసీపీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది? ప్రతి ఒక్కరం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకు అంటే ప్రతిరోజు ఇక్కడ ఏ జిల్లాలో చూసుకున్నా, అటు విజయనగరం కానీ ఇలా ఏ జిల్లాలో చూసుకున్నా కూడా దాదాపు కొద్ది వరకు అయితే మరి ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. ఏంటి సార్ ఆ ధర్నాలు అంటే సమయం పెంచాలని, అదేవిధంగా టెట్ నిర్వహించాలని. మరి ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల సమస్యల వల్ల డిఎస్సి అభ్యర్థులు కొంతమంది అమౌంట్ కలెక్ట్ చేసి ఇక్కడ కేసు ఫైల్ చేయడం జరిగిందండి. ఇందులో వేరే పార్టీ వాళ్ళ ప్రమేయం ఏంటి కూడా లేదు. కానీ మరి విద్యాశాఖ మంత్రి గారు ఆ విధంగా ప్రస్తావించడం అనేది మరి చాలా మంది విద్యార్థులు అయితే ఆలోచిస్తున్నారండి. ఏంటి సార్ ఆలోచించడం అంటే ప్రతి ఒక్క విషయం కూడా మరి నారా లోకేష్ గారు అయితే మానిటరింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. మరి ఇలా చేస్తున్నారు. మరి ఇలా చేస్తున్నప్పటికీ ధర్నాలు అన్ని ప్రతి ఒక్క విషయం కూడా మరి ఒక సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు గురించి తెలిసినప్పుడు మరి ఎంతో స్థాయిలో క్షేత్ర స్థాయిలో చేస్తున్నటువంటి మరి ఎన్నో ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి మరి మనం పెట్టేటువంటి కామెంట్లు కానీ లేదా ట్విట్టర్లో వేసినటువంటి ఈ మెసేజ్లు కానీ అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి ఆఫ్లైన్ లో నిర్వహించేటువంటి ధర్నాలు కానీ ప్రతి ఒక్క విషయం కూడా నారా లోకేష్ గారు తెలిసినప్పటికీ మరి ఎందుకు స్పందించడం లేదు అనేది చాలా మంది యొక్క విద్యార్థుల యొక్క మరి ఆందోళన అండి. మరి ఇది దానికి సంబంధించమ్మా మరి ఖచ్చితంగా మనకు సంబంధించి టెటన్ డిఎస్సి కేసు అని మనకు సోమవారం లోపు ఖచ్చితంగా మనకి సోమవారం రోజు అంటే ఈ రోజు రాకపోతే సోమవారం రోజు వచ్చేకి మనకి 100% ఛాన్స్ అనేది ఉందండి. మరి ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా. అండ్ ఇక్కడ చాలా మంది విద్యార్థులకు ఒక శుభ పరిణామం ఏంటి సార్ అని మనం చెప్పుకుంటే మరి ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పష్టత లేదండి. ఏమన్నారు సార్ అంటే నిన్న ఒక వీడియో బయటకు రావడం జరిగింది. ఏంటి సార్ ఆ వీడియో అంటే మరి దేవుని దయ కొద్దీ ఈ ఎగ్జామ్స్ అనేవి ఆగకపోతే పోస్ట్పోన్ అవ్వకపోతే అనే విధంగా మాట్లాడడం జరిగిందంటే సుప్రీంకోర్టు చట్టం ముందు అందరూ సమానం అనే విధంగా మరి సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది అనే దాని గురించి ఎవరికి కూడా స్పష్టత లేదు. కాబట్టి మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనేది మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు మళ్ళీ టెట్ నిర్వహించి డిఎస్ నిర్వహించాలంటే ఖచ్చితంగా మళ్ళీ టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇది దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ 4 లక్షలు అన్నారు, 6 లక్షలు కదా అంటే కొంతమంది ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసేసి మిగతా వాళ్ళని చెప్పుకున్నా కూడా మరి ఈ 4 లక్షల మందికి చాలా మందికి శుభవార్త అని చెప్పడం అనేది జరుగుతుందండి.